మా మేడం వాళ్ళు వింటర్లాండ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. నాకు ఈ అన్న పరిచయం అయ్యాడు. ఫ్రీగా వింటర్లాండ్ లోపలికి తీసుకుని వెళ్తా వస్తావా అన్నాడు. ఎలా బ్రో అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీలు ఆల్రెడీ తెలుసంట. వాళ్ళ కోవిటీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నతో. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వింటర్లాండ్ లోకి ఫ్రీగా వచ్చేస్తారు. ఇందులోకి రావాలంటే మినిమం 3 దినాల నుంచి 5 దినాలు పే చేయాలి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయడానికి చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఆడటానికి జైంట్ వీల్స్ ఉన్నాయి. ఆ జైంట్ వీల్ పక్కనే చాలా పెద్ద టెడ్డీ బైర్ ఉంది. దాని చుట్టూ నిలబడుకొని ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ మనం ఏదైనా ఎక్కి తిరగచ్చు. దానికి మళ్ళీ సెపరేట్ కాస్ట్ అయితే ఉంటది అనమాట. ఎంట్రన్స్ కాస్ట్ కాకుండా ఈ చెట్లోంచి చిన్న మ్యూజిక్ వస్తుంది. కళ్ళు మూసుకొని తెరుచుకుంటుంది. ఇది సేమ్ మీరు ఒక చిన్న పిల్లలు ఆడుకునే షోలో చూసుంటారు. ఆ షో నేమ్ గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్. లోపలికి వెళ్ళినప్పుడు తిరిగి ఆడి ఆకలినప్పుడు తినడానికి హోటల్స్ ఉన్నాయి. ఈ మేడం వాళ్ళు చూడండి కప్ప గేమ్ అయితే ఆడుతున్నారు. ఒక ప్లాస్టిక్ కప్పని దానిపైన పెట్టి కొట్టినప్పుడు టార్గెట్ రీచ్ అయిందంటే మనకి ఇలాంటి బొమ్మలు అయితే ఇస్తారనమాట గిఫ్ట్. నన్ను తీసుకుని వచ్చిన అన్న కోవిటీ వాళ్ళైతే ఇవి గెలుచుకున్నారు. అవి తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ కోవిటీ పిల్లలందరూ కలిసి కార్ గేమ్ కూడా ఆడుతున్నారు. దాని అయితే నేను లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ వింటర్లాండ్ అనేది వింటర్ లో మాత్రమే పెడతారనమాట. ఆ అన్న దయ వల్ల వింటర్లాండ్ చూసుకొని బయటకు వచ్చేసి నేను వీడియో మధ్యలో అడిగిన క్వశ్చన్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.